హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్యాట్ 24 గురించి ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించే డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు క్లియర్ కట్గా వినండి. ఎందుకంటే ఎవరైతే మన ఏపీ తెలంగాణ స్టేట్లో అలాగే మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే క్యాట్ 24కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉండిద్ది. అలాగే ఎవరైనా ఎంబీఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆలోచించే వాళ్ళు కూడా ఈ క్యాట్ అనే ఎగ్జామ్ని రాయడం వల్ల డెఫినెట్గా వేరే అదర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించరు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ అయిన తర్వాత దే విల్ థింక్ అబౌట్ దిస్. ఓకే, క్యాట్ అనే ఎగ్జామ్ రాసుంటే బాగుండేది, అప్లై చేస్తుంటే బాగుండేది అనేది. దానికోసమే, అది క్లియర్ చేయడం కోసమే ఒక 3-4 డేస్ ప్రయరే నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ రోజే. దాని గురించే ఈ అప్డేట్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. Quick update on CAT 2024 notification. Okay, before starting update, first మీకు టోటల్ ఐఎమ్స్ ఎన్ని ఉండేవో మీకు ఒక క్విక్ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఎన్ని ఐఎమ్స్ ఉండేది. టోటల్గా 21 ఐఎమ్స్ ఉండేవి. వాటి గురించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తాను. ఐఎమ్ కామన్, బట్ ఆ సిటీ పేరు ఏంటో చెప్తాను నేను. ఓకే, ఐఎమ్ అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్గయా, కల్కటా, ఇందోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, ముంబై, నాగ్పూర్, రాయ్పూర్, రాంచీ, రోహతక్, సంబాల్పూర్, షిల్లాంగ్, సిర్మూర్, తిరుచినపల్లి, ఉదయ్పూర్ అండ్ విశాఖపట్నం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐఎం ఉంది, అదే విశాఖపట్నంలో. అవుట్ ఆఫ్ 21లో ప్రీవియస్ ఇయర్ వరకు ఓన్లీ 20 ఉండేది. ప్రజెంట్ లాస్ట్ 2023 క్యాట్ నుంచి ఏంటంటే ఐఐఎం ముంబై, అంటే నిటి ముంబై బికమ్స్ ఐఎం ముంబై. దీని గురించి కూడా మీకు తెలియాలి. ఈ క్యాట్ అనే ఎగ్జామ్ని ఈ ఐఎమ్స్ కండక్ట్ చేస్తాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్, అది కూడా లాస్ట్ సండే ఆఫ్ నవంబర్. ఓకే, ఎగ్జామ్ గురించి అంటే ఒక క్లారిటీ వచ్చింది. అలాగే మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తున్నాను. రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఫ్రమ్ ఆగస్ట్ 1st. అంటే నేను వీడియో చేస్తుంది 28th జూలై. అంటే 3 more days లెఫ్ట్, అంటే 3 to 4 days ఉంది. 28th నుంచి 1st వరకు, అంటే 3-4 డేస్లో మీరు ఈ వీడియోని చూడండి. ఆగస్ట్ 1st మార్నింగ్ 10 AM నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యేది వచ్చేసి సెప్టెంబర్ 13th అప్ టు ఈవినింగ్ 5 PM వరకు. ఏదైనా ఎక్స్టెండ్ వస్తే తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ స్టార్ట్ వచ్చేసి ఆగస్ట్లో, ఎండ్ వచ్చేసి సెప్టెంబర్ 13th. తర్వాత మీకు హాల్ టికెట్స్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకునేది వచ్చేసి నవంబర్ 5th నుంచి నవంబర్ 24th వరకు. ఓకే, టెస్ట్ డేట్ వచ్చేసి 24th నవంబర్. ఓకే, రిజల్ట్ డిక్లరేషన్ అంటే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చింది అంటారు కదా, రిజల్ట్స్ వచ్చేసి మనకు జనవరి 2nd వీక్, అంటే 2025 జనవరి 2nd వీక్లో టెంటేటివ్గా రిజల్ట్స్ వస్తాయి. డన్. ఇది మన టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మీరు అనుకోవచ్చు, సార్ మనకి ఏపీ తెలంగాణలో ఉండేది లేదు, అలా లేదు. మొత్తం ఈ ఇండియా మొత్తంలో టోటల్గా 170+ సిటీస్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. టెస్ట్ సిటీస్ ఉంటే 170. వీటన్నిటిలో కూడా ఈ క్యాట్ అనే ఎగ్జామ్ని రాస్తూ ఉంటారు. ఓకే, ఎగ్జామ్ ఫీజు గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఎగ్జామ్ ఫీజు ఏంటి, ఎంత కట్టాలి ఏంటి అనేది చాలామంది డౌట్స్ ఉండొచ్చు. వాటి గురించి కూడా, ఈ రిజిస్ట్రేషన్ ఫీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. 1250 రూపీస్ ఫర్ SC, ST అండ్ PW కేటగిరీ క్యాండిడేట్స్. ఓకే, సెకండ్ జనరల్ కేటగిరీ, ఏదైతే అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి 2500 రూపీస్. ఓకే, 1250 ఫర్ SC, ST అండ్ రిజర్వ్డ్ కేటగిరీ PWD అండ్ 2500 ఫర్ జనరల్ కేటగిరీ. డన్. ఈ రిజిస్ట్రేషన్ ఏంటంటే త్రూ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, త్రూ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి మీరు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అఫీషియల్ లింక్ కావాలంటే కింద నేను మెన్షన్ చేస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. క్యాట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు దాని త్రూ మీకు క్లియర్గా ఇస్తారు. మొబైల్ నెంబర్, ఒక యూనిక్ మొబైల్ నెంబర్, యూనిక్ ఈమెయిల్ ఐడి ఉండాలి. దాని త్రూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలి. డన్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే క్యాట్కి కింద మెన్షన్ చేయండి. ఓకే, ఇంకే డీటెయిల్స్ దర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
For any details, please mention in comment box. Thank you so much.